Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. బావా నాదో చిన్న ప్రశ్న. వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇదొక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు, అక్కడే కత్తిరిలో కాలేసావు. గుడ్డోడుకు నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దాని బంగారం ఇట్రా. బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం లేండి, వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట. వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీలో అక్కడ కూర్చో. బాబా నాకు చిన్న డౌట్. మధ్యలో ఎంట్రీ లేవు. బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కొని నేను ఏంటి చెప్పేది? వెళ్ళు, వెళ్ళి బయటకెళ్ళు. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. తెలుసులే వెనక ముందు ప్రాబ్లం గురించి. నువ్వు వెళ్తావా లేదా? పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి. అల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదు? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి. ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరేలండి బాబు, నేను ఇవ్వండి. ఎంత మంచిడు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 week అంతా 7 days. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు. ఎలా ఇచ్చాను స్ట్రోక్? బాబా నువ్వేం దిగులు పడకు, ఈ సన్నాసేదలు నేను దుమ్ము దులిపేస్తాను. నువ్వు వెళ్ళు పాపా. పాపా నేను క్లాస్కి రాలేను. ఆ గాడిదలు తప్పించుకొని వెళ్ళిపోయే లోపల నేను పట్టుకోవాలి. నువ్వు బాగా చదువుకో. బీర్ చెప్పావరా? కాలేజీలో వైన్స్ పెట్టలేదురా, బయటికి వెళ్ళి తేవాలి. అదిగో ఆ జోకర్ గడితో తెప్పిద్దాం. ఆ వైన్ చేయి బాబు. ఎరా క్వశ్చన్ పేపర్ అని చెప్పి తప్పుడు పేపర్ ఇస్తావరా నాకు? నిన్ను ఏంట్రా నన్నే అడుగుతావరా? ఏలెత్తుతావు ఏంట్రా? ఇంకా నిలబడతావు ఏంట్రా నువ్వు? బిల్డప్పరా, అమ్మాయిల దగ్గర బిల్డప్పరా నువ్వు? పట్టుకుంటావరా? కొట్టద్దని చెప్పవే, పాపమే. ఏంటే పాపం? ఒళ్ళు బాగా బలుసుందిగా, తిరిగి కొట్టలేడా?
నీకేదైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో, క్యాంపస్ లో కాదు. వెళ్ళక్కడి నుంచి. ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఈ రాయితో కూడా చంపేశాము. ఇంకేంటి? నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు. మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి 100 బిందెలు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే 100 మార్కులు అవే వస్తాయి. ఓహో, 100 బిందెలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది, 100 మార్కులు ఎలా వేస్తాడు? పిచ్చిదానిలా మాట్లాడుకు. మనం కష్టపడాలి, ఫలితం దేవుడికి వదిలేయాలి. ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు. వాటిలో 10 సెలెక్ట్ చేసి చదివావనుకో, అందులో 8 తప్పకుండా వస్తాయి. అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే. నువ్వు చెప్పినట్టే చేస్తాను, మార్కులు వస్తారేవో చూస్తాను. పాపా, ఈ బింతో పోస్తావా? ఈ బింతో పోస్తావా? నేను పోయట్లేదు, నువ్వే పోస్తున్నావు. దీంతో 100 బిందులు. ఏ ఆగు, అందులో 100 రాళ్లున్నాయి. 100 రాళ్ళా? దేవుడి పైన ఒక్కో బింద పోసిన తర్వాత ఒక్కో రాయి పడే. దేవుడి పైన కాదు, పక్కకి. ఎందుకు? నీకు లెక్కలు రావు కదా, 100 పూర్తయినట్టు నీకెలా తెలుస్తుంది? పాపా, మొదటి బిందె తాకావు, దాని తర్వాత 100వ బిందె తాకావు. ఎందుకు? మొదటి బిందె 100వ బిందె నేను తాకడం వల్ల 100 బిందెలు నేనే పోసినట్టు. అదేలాగా? పోసింది నేను కదా. దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు. అవును, పూజ మందే, కానీ మంత్రాలు మనం చెప్పంగా. అర్థమైంది. మంత్రాలు పంతులువి, ప్రసాదాలు మనకి. అలాగే 1వ బిందె 100వ బిందె నేను తాకాను అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా. అబ్బో, పాప తెలివి బిందె కన్నా చాలా పెద్దది కదరా లడ్డు. సత్య, పూజ వేరు, మొక్కుబడి వేరు. మన మొక్కు మనమే తీర్చుకోవాలి. నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత 100 బిందెల నీళ్లు పోయించా. చూడు, నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది. మొక్కుబడి మొగుడు నెవర్. మొగుడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను వదినా. ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను. నా అందం చూసి నాకంటే అంతస్తు గలవాడు నా వెనకే వస్తాడు. ఏమండి, మీరు ఈ స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా? నేను హోటల్ మేనేజర్ని సార్. అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు ఈ స్విమ్మింగ్ పూల్ ఎవడన్నా పడి తెచ్చాడా? ఏంటి సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అలాంటిదేం జరగలేదు ఇక్కడ. చావలేదా? ఎందుకయ్యా ఇంత స్విమ్మింగ్ పూల్ వేస్ట్? ఓరా డ్రైనేజా? నమస్కారం నెగటివ్ నాగరాజు గారు. కోదండం గారు, చాలా రోజులేం చూసి. అవునండి, మీరు మీ ఇంట్లో అందరూ బాగున్నారుగా? ఏం చెప్పమంటారులేండి. ఏమైంది? మా బామ్మకు 92 ఏళ్ళు, ఇంకా చావలేదు. మా అత్తగారికి 72 ఏళ్ళు, ఇంకా బతికే ఉంది. పెళ్ళైనప్పుడు మా ఆవిడ 30 కిలోలే, ఇప్పుడు 80 కిలోలు. మా ఇంట్లో అంతా ఆరోగ్యంగానే తెచ్చారు. మీ ఇంట్లో? అయ్యో, మీరు నోరు పెట్టకండి. మా ఇంట్లో అందరూ బాగున్నారు. బ్యాడ్ లక్. అవును, మీరేంటి ఇక్కడ? నా కొడుకు ప్రేము నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు. అందుకని ఈ హోటల్లో హాల్ బుక్ చేయడానికి వచ్చాను. ఓ, ప్రేమ్ అమెరికా నుంచి వచ్చేసాడా? 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. జ్యువెలరీ యాడ్కి ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు. ఇండియాలో దొరకర్రా బాబు అంటే విన్సావట్లేదు. అయ్యో, ఎందుకు దొరకరండి? డాడ్, నా డైమండ్స్ కి మోడల్ వెతుకుతుంటే నాకు కోహినూర్ డైమండ్ దొరికింది. ఎక్కడా? లుక్ దే.
తను నా చెల్లెలు, పేరు సత్య. ఆ అమ్మాయి మీ చెల్లెలా? గ్రేట్. నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టబోతున్నాను. దాదాపు 25 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను. ఫోటోలు తీయడానికి 25 కోట్ల రూపాయలు నగలు పెడితే రేపితనికి పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో. What? 25 crores? Yeah. You mean you're gonna keep my pictures and hoardings throughout India? Not only India, throughout the world. Oh wow, that's great. I don't mind. Thank you. బావా నాకు చిన్న డౌట్ వచ్చిందా? నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా. అవుట్ అంటే ఇంక అడగనులే. నమస్కారం అండి. మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత? ఆగు, ఇప్పుడు చెప్పు. బ్రహ్మానంద పరమానందం గారు. నీకేం కావాలో అడుక్కో. లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను. రాళ్ల గురించి కూడా చెప్తారా? రాళ్ల గురించే కాదురా, గట్టి గురించి కూడా చెప్తాను. ఏ రాయి గురించి కావాలో అడుగు. ఏముంది ఇందులో? బాగా చూడండి. కిడ్నీ ఉంది. అందులో ఏముంది? రాయి ఉంది. ఆ రాయి జాతకం చెప్పండి. కిడ్నీల స్టోన్ గురించి చెప్తావురా? నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లా ఉబ్బి నువ్వు ఢమాల చచ్చిపోతావు. అదే నీ జాతకం. వెళ్ళిపో. మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి. ఓహో, ఆహా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఇదే చెప్పారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సేమ్ ఇలాగే చెప్పారు. ఆహా, సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్. వీడిది యోగ జాతకం. వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం. వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి. నా జాతకం నాకు ఇచ్చేహాను. ఉండరా, అసలు నువ్వెవరో ఎక్కడుంటావు? సార్ నేను ఒక అనాథను సార్. రే, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? నువ్వు మా ఇంట్లో ఉండు. బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను. నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక. వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. ముందు వీడిని మన ఇంటికి తీసుకెళ్ళు. మా పాప ముందు సినిమా హీరోయిన్ అందరూ డబ్బా. మా పాప మీ నగలేసుకుంది కాబట్టి అవన్నీ దగదగా దగదగా అని మెరిసిపోతున్నాయి. వెళ్ళరా బయటికి, వెళ్ళరా బయటికి. తప్పేమన్నా నా పెద్ద బాబు? తప్పు నీది కాదరా. ఈ ఫోటోలన్నీ నీ ముందు పెట్టాను చూడు, మాదే తప్పు. వెళ్ళు. వాడిని ఎందుకండి తరిమేస్తున్నారు? దిష్టి దిష్టి. హాయ్. హలో. వావ్, నైస్. థ్యాంక్ యూ. ఈ ఫోటో నేను తీసుకోవచ్చా? వై నాట్? నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు కానీ మా వాడు నిన్నే అడుగుతున్నాడు. ఏంటండి మీరు అనేది? ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పనికిరావని. వద్దన్నాను, తీశాడు. అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు. మీరు పర్మిషన్ ఇవ్వరుగా? ఎవరు చెప్పారు? కంపదీసి ఇస్తారా? యు వాంట్ టు మ్యారీ మై సిస్టర్? yes, great. మీ అభిప్రాయం సరేనండి కానీ మీ చెల్లెలే మాట్లాడలేదే. నువ్వేమంటావమ్మా? నాశనం. 25 కోట్ల రూపాయల నగలు నా ఒంటి నిండా వేసుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు. వీడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు. రారా, ఆ అమ్మాయి వాకౌట్ చూస్తేనే అర్థమైపోయింది. నువ్వు నాకౌట్ అని. వాళ్ళు గెట్అవుట్ అనక ముందే మనం గేట్ అవుట్ అయిపోదాం పద. నాకు ఈ పెళ్లి ఇష్టం. నీకు ఇష్టమైతే సరిపోయిందా? జాతకాలు కలవు కదా. ఏం మాట్లాడుతున్నారండి? 10 వంతుల్లో 9 వంతులు సరిపోవు అంటున్నాను. నాన్న, మా మనసులు కలిసాక జాతకాలు కలవాల్సిన అవసరం లేదు. ఒరే నాన్న, ఎంతైనా మనది రత్నాల వ్యాపారం. కస్టమర్స్ కూడా జాతకాలు చూపించే మనం రత్నాలు అమ్ముతాం. అలాంటిది జాతకాలు చూడకుండా నా కొడుక్కి పెళ్లి చేస్తానా? వేషుగా చూపిద్దాం. ఇండియాలోని ప్రసిద్ధ జ్యోతిష్కుడు నీలకంఠ శాస్త్రి, ఆయన దగ్గరే వీళ్ళ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. ఆయన ఇంకా బతికే ఉన్నాడా? మిమ్మల్ని చేసుకుని నేను ఇంకా బతికే ఉన్నానుగా. ఆయన బతికే ఉంటాడు. నడవండి.
పుట్టింది 14వ తేదీ 1987 కార్తీక మాసం. రవి, గురువు, చంద్రుడు, కేతు 8, 3, 2, 4. ఏంటండి? మీ చెల్లెలు జాతకం ప్రకారం వివాహ జీవితంలో పెద్ద సమస్య ఎదుర్కోబోతుంది. 100 జాతకాల్లో 1, 2 ఇలా ఉంటాయి. ఏం చెప్తున్నారండి? మీ చెల్లెల్ని మొదట పెళ్లి చేసుకునేవాడు ప్రాణాలతో ఉండడు. మీరేంటండి ఇలా చెప్తున్నారు? నేను చెప్పడం లేదమ్మా, మీ అమ్మాయి గ్రహాలు చెప్తున్నాయి. మీరు జాతకం చూపించుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసింది. కొంతమంది జాతకాలు చూపించకుండా పెళ్లిళ్లు చేస్తారు. పెళ్లివాళ్లు ప్రమాదంలో మరణించారు. భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం. ఇలాంటి సంఘటనలన్నీ ఈ జాతకాల వల్లే జరుగుతాయి. మరి దీనికి పరిహారం? దీనికి పరిహారం అంటూ ఏం లేదు. కావాలనుకుంటే మీ కులదైవం గుడికెళ్ళి అడగండి. వాళ్ళేమన్నా చెప్తే చెయ్యండి. ఈయనేమన్నా దేవుడా? ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా డాడీ? ఆయన చెప్పిన దానిలో నాకు నమ్మకం కలగట్లేదు. ఒరే, ఇదేమన్నా ఉంగరంలో పెట్టుకునే రాయా? కలిసి రాకపోతే మార్చేసుకోవడానికి జీవితాంతం మెళ్ళో స్ట్రాంగ్ గా వేలాడాల్సిన మంగళసూత్రం తనతో పోవాలి గాని మధ్యలో పుట్టుక్కుని తెగిపోకూడదు. నాన్న, నాకు ఈ జోసియాలు జాతకాల మీద నమ్మకం లేదు. మీ ఆశీర్వాదంతో మా పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి. లేదంటే మేమే ఎలాగోలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఏం సత్య? వాట్ యు సే? కంగారు పడకండి, ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరగకూడదు. గ్రాండ్ గా నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాటు చేద్దాం. బాయ్. రండమ్మా, రండి, వస్తాను. ఏమండి, అక్కడ అమ్మాయి జాతకం బాగోలేదని జ్యోతిష్కుడు చెప్తున్నాడు. ఈయన నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటండి ఇదంతా? ఊయేది మనవాడి ప్రాణమే. ఆ విషయం మన మూర్ఖుడికి తిరియట్లేదు. మనవాడి జాతకం స్ట్రాంగ్ గా ఉంటే ఈ పెళ్లి జరగదు. ముందు నిశ్చితార్థం కానీ తర్వాత సంగతి ఆలోచిద్దాం.